మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ 9వ నెల ఈ చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గడిచిన వారం ఒక మాటను మనం ధ్యానం చేసుకున్నాం. మనం ఏమై ఉండాలో, ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరలా ఈ దినాన కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మూలవాక్యం ఎఫెసీలకి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను మరొకసారి మనం చూద్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆమెను చెప్పండి ఒకసారి. మనం ఎలా ఉండాలి? ఆయన యందు మనం ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఆ బలవంతులుగా ఉంటే మనకు జరిగే కార్యాలు ఏంటి, ఎవరెవరు బలవంతులుగా ఉన్నారో కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ గడిచిన వారం ఒక వ్యక్తిని మనం ధ్యానం చేసాం. ఆయన దేవునిలో బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడో, దేవుని మాట వినకుండా తన ఆలోచన ప్రకారం దైవ చిత్తము కాకుండా సొంత చిత్తము స్వచిత్తంగా వెళితే తన పరిస్థితి ఏమైందో గడిచిన కొన్ని వారం మనం వింటూ వచ్చాం. అయితే అదంతా నేను జ్ఞాపకం చేయాలి అనుకోవట్లేదు. కానీ ఇంతకీ అతను సొంత చిత్తంలో ఎటు వెళ్ళాడు? సొంత చిత్తంలో తన ఆలోచన, తన పద్ధతి, తన ఉన్నటువంటి ఆ జీవితంలో సొంత చిత్త ప్రకారంగా వెళ్ళి తను ఎలా వెళ్ళాడు, ఎలా నడిపించబడ్డాడు, చాలా మాటలు గడిచిన వారు విన్నాం. మరలా మీకు కొన్ని మాటలు అదే పత్రిక నుంచి జ్ఞాపకం చేయాలని చూస్తాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మీరు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు ఈ వ్యక్తి? దేవుని సన్నిధికి వస్తే బలవంతులుగా చేస్తాడు అని దేవుడు మాట్లాడుతుంటే, దేవుని సన్నిధికి వస్తే చాలా చోట్ల వింటుంటాం సమస్యలు పోతాయని, బలహీనతలు తొలగుతాయని, మనకి ఏ బాధలు రావని అని కొన్ని మాటలు వింటుంటాం. కానీ ఆ మాటలు మన మనసులో భద్రం చేసుకుంటుంటాం. కానీ దేవుని సన్నిధికి వస్తే మనం ఏమై ఉంటామో అది మనం మర్చిపోతున్నాం. ఏమండి, దేవుని సన్నిధికి వస్తే రోగం పోద్దండి, దేవుని సన్నిధికి వస్తే సమస్యలు తీరతాయండి, దేవుని సన్నిధికి వస్తే ఒక పెళ్లి చేసుకుంటారండి, పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి, దేవుని సన్నిధికి వస్తే మీ అప్పులు తీరతాయండి. దీన్ని మనం మనసులో ముద్రించుకుంటున్నాం. దీనికోసం దేవుని సన్నిధికి వస్తున్నాం. దీనికోసం దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా చేతులెత్తి అయ్యా అని ప్రార్థిస్తున్నాం. అయితే ఇంతకి మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో అసలు ఎందుకు ఉండాలి? దేవుని సన్నిధిలో ఆయనతో మనం ఎందుకు గడపాలి ప్రతిరోజు? అంటే దేవుని సన్నిధి అంటే ఆదివారం పూట మనం ఇక్కడ కూర్చొని మందిరం అని నేను అనట్లా. ప్రతిరోజు మీ హృదయాన్ని దేవుని సన్నిధిగా మార్చుకోవాలి, మీ గదిని దేవుని సన్నిధిగా మార్చుకోవాలి, మీ ఇంటిని దేవుని సన్నిధిగా మార్చుకోవాలి. దేనికో తెలుసా? ప్రార్థన చేసుకుంటే మనకి ఏ కష్టం రాకుండా ఉంటుంది. దానికోసమే కాదు, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాల్సింది, దేవుని సన్నిధిలో మనం స్థిరంగా ఉండాల్సింది, దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో నాటబడాల్సింది. దేనికంటే ఆయన సన్నిధిలో ఉన్న మనము బలవంతులుగా మార్చబడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఏమండి, బలం ఎలా వస్తుందండి? సన్నిధిలో ఉంటే సమయం అయిపోతుంది, మాకు సమయానికల్లా కొంచెం మందులు వేసుకునే ఇది ఉంది కాబట్టి బిళ్ళలు మింగాలి కాబట్టి సమయానికి కొంచెం తినాలి కదా, మేము కొంచెం ఆహారం తింటే బలం వస్తుంది. మేము ఏదేదో ఒక రకరకాలుగా మేము జాగ్రత్తలు తీసుకుంటే బలం వస్తుంది. కానీ ఇదేంటి? సన్నిధిలోకి వస్తే బలం అంటే శారీరక బలం గురించి ప్రభు మాట్లాడట్లా. మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ బ్రతుకులో మనం ప్రతిరోజు కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న బలము చేత మనం నింపబడుదుము గాక ఆయన కోరుకుంటున్నాడు. అది ఆ విధంగా మనం బలం పొందుకోవాలి. కానీ మనం శారీరక బలం కోసం మాత్రమే పాటలు పడుతుంటాం, తాపత్రయపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం. కానీ ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? మీరు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక. గడిచిన వారం నుంచి మనం వింటూ వస్తున్నాం, ఆయనలో మనం బలవంతులుగా మార్చబడాలి. ఆయనలో బలవంతులుగా ఉండవలసిన యోనా ఎక్కడి నుంచి పారిపోతున్నాడో తెలుసా? సన్నిధిలోకి వస్తే బలం పొందుకుంటాం, సన్నిధిలోకి వస్తే ధైర్యాన్ని పొందుకుంటాం, సన్నిధిలోకి వస్తే మేలు పొందుకుంటాం, సన్నిధిలోకి వస్తే ఆరోగ్యం పొందుకుంటాం. రకరకాలుగా మనం చెప్పుకుంటున్నా వింటున్నా, ఇక్కడ మనం సన్నిధిలోకి వచ్చేది దేనికో తెలుసా? మనం బలవంతులుగా మార్చబడడానికి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున శారీరకంగా మీలో ఒకవేళ బలహీనతలున్నా, శారీరకంగా మనం అందరం ఒకవేళ బలహీనులమే అయినా, శారీరకంగా ఒకవేళ మనం ఎవరితో పోట్లాడి జయించలేని వారమే అయినా, శారీరకంగా ఏ బలమైన పని చేయలేని వారమే అయినా, ఈ మధ్యాహ్నం వేళ ఒక్క మాట మీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. మీరు శారీరకంగా ఏ బలహీనత ఉందో దానిని లక్ష్య పెట్టొద్దు. శారీరకంగా మాట్లాడలేనండి నేను. మోషే కూడా అంటాడు కదా, నేను నత్తివాడను, నీ నోటి నా మాన్ని గురించి నాకెందుకు, నేను నిన్ను వాడుకుంటా బలపరుస్తానంటే. ఈ రోజున మనం ఏమంటాం తెలుసా? దేవుడు మనకు ఒక పని అప్పగిస్తే, దేవుడు మనకు ఒక పరిచర్య అప్పగిస్తే, దేవుడు మనకు ఒక సంఘాన్ని అప్పగిస్తే, దేవుడు మనకొక ఆయన చిత్తానుసారమైన పనిని అప్పగిస్తే మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఈ పని నేను చేయలేను, ఈ పని నా వల్ల కాదు. ఇదిగో వాళ్ళకి చెప్పు. మోషే కూడా అంటాడు, మా అన్న ఉన్నాడు అయ్యా అహరోనుకు చెప్పు, అహరోను చక్కగా మాట్లాడగలడు. దేవునికి తెలియదా అహరోను మాట్లాడగలడని? దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను బలవంతునిగా మార్చి దేవుని ఎదుట నిలబెట్టాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నపు వేళ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనమందరము దేవుని దృష్టిలో బలవంతులుగా మార్చబడుదుముగాక. దేవుని చేత మనము బలవంతులుగా తీర్చిదిద్దబడుదుముగాక. దేవుడే మన శరీర బలహీనతలన్నిటిని తొలగించి, ఒకవేళ శరీర బలహీనతలు ఉన్నా పౌలు గారు ఏమంటాడు తెలుసా? అయ్యా నా శరీరంలో ఏముంది? నా శరీరంలో ప్రతిరోజు ముళ్ళేనయ్యా, ముళ్ళు బాధతో నేను భరించలేకపోతున్నా, కొంచెం ముళ్ళు తీసేయవా అని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రభు ఏమన్నాడు? ఆ మాట మనం వింటే ఒక్కసారి ప్రభు అన్న మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ముళ్ళు తీసేస్తా అని అనలా, బలహీనత తొలగిస్తా అని అనలా, తట్టుకోగలిగిన శక్తిని ఇస్తా అని అనలా. ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటి తెలుసా? నా కృప నీకు చాలును. అయ్యా ఇదేంటి, నా ముళ్ళు తీయమంటుంటే, బలహీనత తొలగించమంటుంటే, సమస్యను తీయమంటుంటుంటే, ఈ బాధలు తొలగించమంటుంటే ఇదేంటి కృప చాలు అంటావు? నా కృప ఉంటే చాలు నీకు ఆ ముళ్ళు నిన్నేం చేయగలుగుతుంది? నా కృప ఉంటే చాలు నీకు ఈ పరిస్థితులు నిన్నేం చేయగలుగుతాయి? నా కృప ఉంటే చాలు నీకు నీవు నా ఎదుట నిలబడగలిగిన శక్తివంతుడిగా మార్చబడగలుగుతావు. ఈ రోజున ఇన్ని మాటలు మనం వింటూ వస్తున్నాం కదా, ఏ రోజైనా దేవునిలో నేను బలవంతుడిగా ఉండాలి అని ప్రార్థన చేయగలుగుతున్నామా? యోనా దేవునిలో బలవంతుడిగా ఉండవలసిన వ్యక్తి, దేవుని మాట ప్రకారం నడిపించబడవలసిన వ్యక్తి, దేవుని చిత్తము చేయవలసిన వ్యక్తి ఎక్కడి నుంచి పారిపోతున్నాడండి? అందరు చెప్పండి. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఈ రోజున సన్నిధి అంటే ఇక్కడ మనం కూర్చుంటున్నాం కదా, ఆరాధన, సన్నిధిలోంచి పారిపోతున్నాం అని కాదండి. ఆత్మీయ జీవితంలో దేవునికి సన్నిహితంగా ఉండకుండా పారిపోయే పరిస్థితులు, దేవునికి సన్నిహితంగా అంటు కట్టబడుకోకుండా లోకంలోకి పారిపోతున్న పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున సన్నిధికి వచ్చినట్టుగా ఉంటున్నాం, ప్రార్థన చేసినట్టుగా ఉంటున్నాం, పరిచర్య చేసినట్టుగా ఉంటున్నాం, మరి బలవంతులుగా ఉండగలుగుతున్నామా? శారీరకంగా బలహీనత గురించి నేను మాట్లాడట్లేదండి. శారీరకమైన బలహీనత గురించి నేను అస్సలు దాని గురించి ప్రస్తావించట్లా. మనం ఆత్మీయతలో దేవుని చేత బలవంతులుగా మార్చబడుదుముగాక. ఈ రోజున మనమందరం ఒక దినాన్ని ఈ శరీరం ఏమవుతుంది? మట్టికి మట్టిగా కలిసిపోతుంది. మన్నైనది మరలా మన్నుకు చేరాలి. అయితే ఈ మన్నులో కలిసిపోక మునిపే మహిమ కలిగిన దేవునితో అంటు కట్టబడి మనమందరం బలవంతులుగా మార్చబడుదుముగాక. వాక్యము ద్వారా మనం బలం పొందుకోవాలి, పరిశుద్ధత ద్వారా మనం బలం పొందుకోవాలి, ప్రార్థన ఆత్మ ద్వారా మనం బలం పొందుకోవాలి. సన్నిధిలోకి వచ్చి మనము బలము పొందుకునే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఈ రోజున ఎన్నిసార్లు అండి ప్రభు మనతో మాట్లాడతాడు, ఎన్నిసార్లు ప్రభు మనల్ని దర్శిస్తాడు.
ఒకవేళ ఏదన్నా బలహీనతలు మనం ఉన్నా వాక్యాన్ని తెరిచి చదవగానే దేవుడు మాట్లాడతాడే, ఇదిగో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన ఎన్నోసార్లు మనం సమస్యలు ఉన్నప్పుడు ఇదిగో నీకు తోడై ఉండేది నేనే, గాఢాంధకారంలోనే నేను అక్కడ ఉన్నా. ఎన్ని వాక్యాలు మనకు కనబడతాయండి తెల్లవారు లేచి బైబిల్ చదివిన ప్రతిసారి. ఆ ఒక్కొక్క మాట మనం చదువుకొని మర్చిపోవడానికి కాదు. ఏదో ఒక రోజు వాక్యం చదవాలి కనుక ఒక వచనమో ఒక అధ్యాయమో లేదా క్యాలెండర్లోకి వచ్చిన ఒక వాక్యమో చదివి సరిపెట్టుకోవడం కాదు. ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని నేను ఈ వాగ్దానం ద్వారా బలవంతుడిగా మార్చబడాలి. నీ సన్నిధిలో మోకరించగలిగిన బలం, నీ సన్నిధిలో చేతులెత్తగలిగిన బలం, నీ సన్నిధిలో ఆరాధించగలిగిన బలం, నీ సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపనలు చేయగలిగిన బలము మనము పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రోజున ప్రతిదినం దేవుని బలముతో మనం నింపబడి నడిపించబడగలిగిన కృప మనకి ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతిరోజు మీరు లేవగానే ఒక్క మాట చెప్పుకోండి. లేచి లేవగానే మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవుని యందు నేను బలవంతుడిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఆ మాట చెప్పి మీరు పని ప్రారంభించండి. దేవుని స్తుతించి మీరు పని ప్రారంభించండి. దేవుని సందులో ఆయన ముఖదర్శనం చేసుకొని మీరు పని ప్రారంభించండి. ఆ రోజంతా ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఆ రోజంతా ఎంత క్షేమకరంగా ఉంటుంది. ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడకుండా మరొకరితో మాట్లాడకూడదండి. ప్రతిరోజు మనం దేవునితో మొదట మాట్లాడాలి. లేచి లేవగానే ఈరోజు మరొక రోజు చూసాం, కళ్ళు తెరిచాం, అది కృప. మన బిడ్డలను చూసుకోగలుగుతున్నాం, కృప. కష్టపడగలుగుతున్నాం, కృప. ప్రతిరోజు ఆయన ఇచ్చిన కృపను తలంచుకుంటూ, అయ్యా ఇదిగో ఈరోజు నేను లేవడానికి కృపనిచ్చావు, మరలా కన్నులు తెరవడానికి కృపనిచ్చావు అని దేవుని సందులో ఈరోజు అంతా నీ బలముతో నన్ను నింపయ్యా అని దేవుని సందులో వేడుకోగలిగితే ఆయన ఆత్మ బలముతో మనల్ని నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. మనం నింపబడబోతున్నాం. కానీ మనం ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అంటే యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. అంటే సొంత ఆలోచన, దేవుడు చెప్పిన ఆలోచన వేరే, దేవుని చిత్తం వేరే, దేవుని ప్రణాళిక వేరే, దేవుని ఉద్దేశం వేరే, దేవుని మనస్సు వేరే. కానీ ఈయనేమనుకో తెలుసా? అయ్యా నీ మనస్సుతో నాకు పని లేదు, నీ ఉద్దేశాలతో నాకు అక్కరలేదు, నేను వెళ్ళిపోతా. తెలియనట్టుగా వెళ్ళి టికెట్ తీసుకుని వాడెక్కాడు, కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. అక్కడ ఓడలకు వెళ్ళిన తర్వాత ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి, ఎన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకీ ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మొదటి అధ్యాయంలో ఒక మాట చూడండి, మీకు చూపిస్తాను. 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లా నేను ఎవరంటండి? అందరు చెప్పండి. ఎవరంట యోనా? మీకు అర్థమవుతుందా ఈ మాట? నేను హెబ్రీయుడను. ఎక్కడుండాలి హెబ్రీయుడు? నిర్గమాకాండంలో హెబ్రీలు స్త్రీలు ఎలాంటి వారని మనం వింటాం. మరి హెబ్రీలు అంటే చురుకైన వారు కదా, హెబ్రీలు అంటే ప్రార్థన పరులు కదా, హెబ్రీలు అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు కదా, హెబ్రీలు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వారు కదా. మరి ఈ హెబ్రీయుడు ఎక్కడ ఉండాలి? దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని చేత బలం పొందుకోవాలి. కానీ ఈ యోనా ఎక్కడి నుంచి పారిపోతున్నాడంటే దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో నీవు ఎక్కడి నుంచి పారిపోతున్నావు? ఆత్మీయ జీవితంలో ఎక్కడి నుంచి పారిపోవాలి? యోసేపు అపవిత్రత నుంచి పారిపోయాడండి. దానిని దేవుడు జ్ఞాపకం చేసుకొని సింహాసనం ఎక్కించాడు. ఈ రోజున ఈ యోనా మనం గమనిస్తే ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అంటే దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు. చాలామంది ఈ పూట కూడా చాలామంది సన్నిధి మానేశారు. అంటే వాళ్ళకున్న పరిస్థితులండి, దాని గురించి నేను తప్పుగా అన్నట్ల. ఒక్కొక్కరికి ఉండే బలహీనతలు ఉంటాయి. కానీ ఒక్క మాట చెప్పనా, బలహీనత ఉంది అని సన్నిధి మానడం కన్నా ఈ బలహీనతలో కూడా నేను నా దేవుని సన్నిధికి వెళ్తాను. ఆమె చెప్పండి. ఆ నిరీక్షణ మనలో ఉండాలండి. బలహీనత ఉందండి అని సన్నిధి మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్ చేశారు బాగోలేదని. సరే బాగోలేదు, కానీ బలహీనత ఉంది అని సన్నిధి మానడం కాదంట. నేను ప్రతిసారి చెప్తాను కదా, నాకు పని ఉంది కనుక ఈ పూట నేను మందిరానికి రాలేను అనేవారి కంటే నాకు మందిరానికి వెళ్ళే పని ఉందని చెప్పి మందిరానికి వచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. మనకి పని ఉంటుందండి, ప్రతిరోజు పనులు ఉంటే పనులు లేని వారు ఎవరు? ప్రతి క్షణం తీరిక ఉండదు. కానీ ఈరోజు ప్రభు దినం, పరిశుద్ధ దినం,
ఆదివారాన్ని ఆయన ప్రత్యేకించి మన అందరి కోసం ఆరాధించుకోవడానికి అవకాశం ఇచ్చాడు కదా. ఈ దినాన మనం ఆయన సన్నిధిలో కనబడాలండి. సన్నిధి నుంచి పారిపోయేవారిగా మనం ఉంటే ఆ సన్నిధి నుంచి పారిపోయిన వారి పరిస్థితి ఏమవుతుందో మనం వింటూ వస్తున్నాం. సన్నిధిలోంచి పారిపోయాడు, ఓడెక్కి చక్కగా టికెట్ తీసుకొని చక్కగా వెళ్ళి పడుకున్నాడు. అందరూ ఆ ఓడలో వచ్చిన పరిస్థితిని బట్టి, చెలరేగిన తుఫాన్ని బట్టి, సముద్రం ఉప్పొంగుతున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా ఓడను తేలిక చేద్దామని చెప్పి వాళ్ళ ఆహార పదార్థాలన్నీ సముద్రంలో పాడేస్తుంటే ఈయన మాత్రం చక్కగా నాకు ఏ చింత లేదు. దేవుని సన్నిధి నుంచి పారిపోయిన వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? మొట్టమొదట మత్తు వస్తుంది. ఈ యోనాకు అదే వచ్చింది. దేవుని సన్నిధిలోంచి పారిపోవడం మొదలుపెట్టాడు, మత్తుడైపోయాడు. ఈ రోజున మనం దేవుని సన్నిధిలోంచి పారిపోవడం ఒక్కసారి కనుక మనం వెళితే ఆత్మీయ జీవితంలో మత్తు పాలైపోతాం. మత్తు అంటే లోకంలో తాగే మద్యం గురించి నేను చెప్పట్లేదండి. ఆత్మీయ జీవితంలో మత్తు వస్తుంది, నిద్రమత్తు. వాక్యం చదువుదాం అని తెరుస్తారా, అప్పుడు వస్తాయి ఆవిళంతలు, ఎక్కడ లేని ఆవిళంతలు వచ్చి కళ్ళు మూతలు పడిపోతుంటాయి. ఆ వాక్యం కనీసం ఒక వచనం కూడా పూర్తవకముందే నిద్రలోకి వెళ్ళిపోతారు. అది మత్తు. ప్రార్థన చేద్దాం అని మోకరిస్తారా, ఆ ప్రార్థన చేయడానికి మోకరించిన ఆ క్షణంలోనే, ఆ గడిలోనే పిలిచినట్టు వస్తుంది నిద్ర. ఉయ్యాలు ఊపుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, దేవుని మందిరంలో కూడా వచ్చి చక్కగా కూర్చున్న వాళ్ళు కూడా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు గమనించండి. ఇప్పుడు పక్క వాళ్ళని చూడమాకండిలేండి, వాళ్ళు వెలుగుగానే ఉంటారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు ఎంతమంది లేరు. అంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా నిద్రపోతున్నాం అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో మత్తు. ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆత్మీయ జీవితం మత్తు. దేవుని సన్నిధిలో ఒక పని, అప్పగించిన పని చేయలేకపోతున్నాం, ఆత్మీయ జీవితంలో మత్తులో ఉన్నవాళ్ళు ఏ పని చేయలేరండి. దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు, చక్కగా మత్తులోకి వచ్చేసాడు, ఆత్మీయ జీవితం నిద్రపోతున్నాడు. అందరూ వారికి ఇష్టమైనటువంటి వారిని ప్రార్థించుకుంటూ అయ్యా మమ్మల్ని కాపాడండి సముద్రం నుంచి కేకలు వేస్తుంటే యోన హాయిగా పడుకున్నాడు. అప్పుడు వచ్చి ఒక ఆయన లేపుతున్నాడు, ఓయ్ నిద్రపోతా లే, ఎంతసేపు పడుకుంటావు? ఇది పడుకునే సమయమా? ఇది నిద్రపోయే సమయమా? వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. మనందరికీ ఇక్కడ చావే అన్న మాట వినపడుతుంటే అప్పుడు అసలు అందరు చీట్లు వేశారు. ఇదిగో ఇంత ప్రళయం దేనివల్ల వచ్చింది, ఇంత కష్టం ఎవరి వల్ల వచ్చింది అని ఓడలో ఉన్న వాళ్ళందరి పేర్లు చీటీ రాసి ఆయన పేరు కూడా అడిగారు. అడిగి చీటీ రాసి వేస్తే చీటీ ఎవరి పేరున వచ్చిందంట? అందరూ బాగా చెప్తున్నారు. ఎవరి పేరు వచ్చిందండి? యోనా గారి పేరున వచ్చింది. రాగానే ఆయన ముఖంకి చూశారు, ఇతను ఎవరు, ఇంతకీ ఈయన ఎవరు అని చెప్పి. ఇప్పుడు ఆ వచనం చదవండి, 9వ వచనం, 8వ వచనం కూడా చదవండి. ఎవరిని బట్టి ఈ కీడు? ఒక్కసారి ఆగండి మీరు, ఒకసారి 8వ వచనం మరలా చదవండి. వినండి, ఒక్కసారి మాట వినండి. నిద్ర మొత్తం వచ్చింది మొదట దేవుని సన్నిధిలోంచి పారిపోతే. రెండోది, పారిపోయిన వ్యక్తి ద్వారా ఇంకోళ్ళకి ఏమొస్తుంది? కీడు వస్తుంది, నష్టం, ఏదైనా అనుకోండి. అంటే దేవుని సన్నిధిలోంచి నీవు పారిపోయినా, నేను పారిపోయానులే, దేవుని సన్నిధి ఇప్పుడు తప్పించుకున్నానులే అనుకొని ఎవరింటికైనా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుందాం, కాఫీ ఇస్తే తాగుదాం, టిఫిన్ పెడితే తిందాం, భోజనం పెడితే చేద్దామని కూర్చున్నారనుకోండి, అసలు వెళ్ళిన అతని ద్వారా ఇంట్లో ఏమొస్తుందంట? ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి నుంచి పారిపోయిన వ్యక్తికి మొదట ఆత్మీయ జీవితం మత్తు. ఆ దేవుని సన్నిధి నుంచి పారిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ ఇంట్లో, చెప్పండి గట్టిగా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు. దేవుని సన్నిధి నుంచి పారిపోతే మత్తు వస్తుంది. అదే పారిపోయిన వ్యక్తి వెళ్ళి ఎక్కడ కూర్చున్నా ఆ వ్యక్తి కాదంట, ఆ వ్యక్తితో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నష్టమే, ఆపదే. వాళ్ళకి ఎంత ఆపద వచ్చిందండి, ఎంత కష్టం వచ్చింది. శుభ్రంగా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకునే వాళ్ళు, తర్షీషు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ప్రయాణం వాళ్ళకి వెళ్ళే వాళ్ళ సరుకులు వాళ్ళకి జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. ఈయన ఎక్కాడు, వాళ్ళ తినే తిండంతా సముద్రం పాలైపోయింది. ఈయన ఎక్కాడు, అక్కడ పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, వీళ్ళందరి జీవితాలకు కష్టమైపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున దేవుని దృష్టిలో నీవు బలవంతుడిగా ఉంటే, నీవు ఏ ఇంట్లో అడుగుపెట్టినా, నీవు దేవుని దృష్టిలో బలవంతుడిగా ఉంటే, నీవు ఎవరి కొరకు ప్రార్థించినా,
నీవు దేవుని దృష్టిలో బలవంతుడుగా ఉంటే ఎవరి కొరకు నీవు చేతులెత్తినా ఆ ఇంటికి క్షేమం కలగాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున సన్నిధిలో నిలిచిన వారు ఎక్కడ నిలబడిన ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏమండి, సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా అని అనుకోకండి. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు పిలిచిన సేవకులు వారు అడుగు పెట్టాలి. అలాగే ఆ సేవకును దేవుని ఉపదేశం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నప్పుడు, ఆ సేవకుడు దేవుని ఉపదేశం ద్వారా మిమ్మల్ని పురిగొల్పుతున్నప్పుడు, ఆ సేవకుడు దేవుని ఉపదేశం ద్వారా మిమ్మల్ని ప్రతిరోజు కూడా దేవునిలో హత్తుకునేటట్లుగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మీరు కూడా దేవుని దృష్టిలో బలవంతులుగా మార్చబడతారు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభు అద్భుతాలు చేయనుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి పక్కన వాళ్ళతో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పండి. గొనుగుతున్నారండి అంటే ఎదుటి పక్కన వ్యక్తితో చూస్తే మీరు ఏమనుకుంటారు చెప్పనా? నేను ఏమో చేస్తూ కూడా ప్రార్థన అద్భుతాలు చేస్తాడా దేవుడు? ఏం మొహం ఏమేం ప్రార్థన చేస్తుంది, అసలు ఏం ప్రార్థన గురించి నాకు తెలుసులే అని అనుకుని చెప్పారేమో మీరు. మళ్ళీ ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఈ రోజున ఇదిగోండి, మీరు చేసే ప్రార్థనల ద్వారా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చి మీరు చేసే ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. ఈ రోజున యోన దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడం మొదలు పెడితే జరిగిన నష్టం, ఆత్మీయ జీవితం మత్తులోకి వచ్చేసాడు. రెండవది, అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళకి నష్టం. ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కీడు. ఒక మాట చెప్తున్నా వినండి. దేవుని సన్నిధిని మానేసి గనక ఒకవేళ, అంటే ఇక్కడనే కాదండి, ఎక్కడైనా సరే ప్రార్థనకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా పర్లా, ప్రార్థనకు వెళ్ళి మనం మరొక చోటుకు వెళ్తే వాళ్ళకి దీవెనే. కానీ ప్రార్థనకు వెళ్ళకుండా మనం వెళ్ళాం అనుకోండి, మన ద్వారా ఆ ఇంట్లో నష్టం వస్తుంది. అది దేవుడు తెలియచేస్తున్నాడు. మన ద్వారా ఒక ఇంటికి కష్టం రాకూడదు, మన ద్వారా ఒక ఇల్లు ఆశీర్వదించబడాలి. ఆమెన్ చెప్పండి. మీరు అడుగుపెట్టే పాదం ఆ ఇంటికి క్షేమాన్ని కలుగు చేయాలి. ఆమెన్ చెప్పండి. ఇక్కడ యోన ఆ ఓడలు అడుగు పెడితే ఓడ వాళ్ళకి నష్టం వచ్చిందా, మేలు కలిగిందా? నష్టం వచ్చింది, కీడు వచ్చింది. ఇంత కీడు ఎవరి వల్ల వచ్చింది అని చెప్పి చీట్లు వేస్తే ఇప్పుడు 8వ వచనం చదవండి. తీరా ఎవరిని చూస్తున్నారండి? అతనిని చూచి అంటున్నారు, ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించిందో. అసలు నీ వ్యాపారం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు నీ దేశం ఏంటి? నీ జనం ఎవరు? అంత మాకు చెప్పు, ఏది దాచొద్దు. విన్నారా? వాళ్ళు అడుగుతున్నారు యోనాను, అంత మాకు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నుంచి వచ్చావు? నీ దేశం ఏంటి? నీ వ్యాపారం ఏంటి? నీ జనం ఏంటి? నీ సంతతి ఏంటి? సమస్తం మాకు చెప్పు అంటే ఇప్పుడు ఒక మాట అంటాడు చూడండి, గొప్ప మాట 9వ వచనంలో. వారితో ఇట్లా నేను, అబ్బా ఎంత చక్కగా చెప్తున్నాడండి. నేను ఎవరని? హెబ్రీయుడను. మరి హెబ్రీయుడు అయితే దేవుని సన్నిధిలో ఉండాలి కదా. హెబ్రీయుడు అయితే దేవుని పాదాల చెంత నిలిచి ఉండాలి కదా. హెబ్రీయుడు అయితే అనేకుల కొరకు నీవు ప్రార్థించేవారిగా చురుకుదనంగా ఉండాలి కదా. హెబ్రీయుడు అయితే అనేకులు పురిగొల్పాలి కదా. మరి మత్తుగా ఎందుకున్నావు? హెబ్రీయుడు అయితే ఎందుకని నీవు అడుగుపెట్టిన ఈ కాలు పెట్టి నీ ఓడలో నష్టం వచ్చింది? మరో చదవండి, ఇంకేమన్నారు? ఇంకేం చెప్పాడు? నేను హెబ్రీయుడను. ఈ మాట అందరూ చదవండి, ఈ మాట అందరూ చూడండి. అబ్బా, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైనా. అసలు ఎంత బిరుదులు పెట్టాడండి ఆయన. ఎన్ని బిరుదులు చెప్పుకున్నాడు దేవుని గురించి. సముద్రానికి, ఆకాశానికి, భూమికి, ఈ ప్రతి దానికి సృష్టికర్త అయిన యెహోవా యొద్ద నుంచి. తర్వాత చదవండి అన్నమాట. మరి అంత భయం భక్తి కలిగి ఉంటే ఇంత కీడెందుకు వచ్చిందయ్యా యోనా? నీవు అంత భయము భక్తి ఆ దేవుని ఎందుకు కలిగి ఉంటే నువ్వు అడుగు పెడితే మాకెందుకు కీడు వచ్చింది? వాళ్ళు అడగాలండి ఆ మాట. వాడలో ఉన్నవాళ్ళు అంత భయము భక్తి కలిగి అంత నీ దేవుని గురించి ఎందుకు గొప్పలు చెప్పావే, నీ దేవుని గురించి ఎంత బారు చదివావే, మరి అంత దేవుడిని నువ్వు కలిగి ఉంటే, అంత దేవుని నీవు ఆరాధిస్తే
అంత దేవుని మాట నువ్వు వింటే, నువ్వు అడుగు పెడితే మాకెందుకు నష్టం వచ్చింది? నువ్వు అడుగు పెడితే సముద్రం ఎందుకు చెలరేగింది? నువ్వు అడుగు పెడితే ఓడ ఎందుకు నీటిలో మునిగిపోయేలాగా ఊగుతుంది? నువ్వు అడుగు పెట్టావు, మా ఆహార పదార్థాలు అన్నీ సముద్రం పాలు అయిపోయాయి, నీటి పాలు అయిపోయాయే అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? చదవండి ఆ మాట, తర్వాత మాట. యెహోవా సన్నిధిలో నుండి ఒప్పుకున్నాడండి. నేను యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నానయ్యా, అందుకే ఇన్ని కష్టాలు. ఈరోజు దేవుని సన్నిధి అంటే కాసేపు కనబడి వెళ్ళిపోయేది కాదండి. ఆ కొన్ని గంటలు నేను దేవుని సన్నిధిలో ఇక్కడ నిలిచితే వారం రోజుల పాటు ఆయన నీతి సూర్య కిరణాలు మన మీద ప్రకాశిస్తాయి. వారం రోజుల పాటు దేవుడు మనకి కాపుదలు ఇస్తాడు. వారం రోజుల పాటు దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. వారం రోజుల పాటు మన ఇంటికి నెమ్మదినిస్తాడు. వారం రోజుల పాటు మన ఇంటికి ఆయన కావలసిన ప్రతి ఒక్క అక్కర తీరుస్తాడు. అయితే మొట్టమొదటి ఇవన్నీ జరగాలంటే నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తిగా మార్చబడుతువుగాక. ఈ యోన దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. ఆత్మీయ జీవితం మత్తులోకి వెళ్ళిపోయింది. తర్వాత తను అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలం కీడు, నాశనం, నష్టం, కష్టాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఒక మాట అంటాడు. తర్వాత చూడండి, ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎప్పుడు ప్రార్థిస్తున్నాడండి? కడుపులోకి వెళ్ళాక ప్రార్థన గుర్తొచ్చింది. అర్థమవుతుందా మీకు ఈ మాట? సన్నిధిలోంచి పారిపోయిన వాడు మత్తులోకి వెళ్ళిపోయాడు. సన్నిధిలోంచి పారిపోయిన వ్యక్తి అడుగుపెట్టిన చోట కీడు వచ్చింది, నష్టం వచ్చింది. గొప్పగా చెప్తున్నాడు, నేను ఫలానా దేవుడిని ఆరాధించేవాడిని, ఆకాశాన్ని భూమిని సృజించిన, ఈ సముద్రాన్ని సృజించిన సృష్టికర్తను నేను ఆరాధించేవాడిని, నేను హెబ్రీయుడను, నేను ఫలానా వాడిని అని చెప్పి ఆ దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నానయ్యా. పారిపోయిన వ్యక్తి ఒప్పుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. వారితో అన్నాడు ఒక మాట, అయ్యా మీకు ఈ నష్టం నా వల్లే వచ్చింది, మీకు ఈ ఆపద నా వల్లే కలిగింది. ఒక మాట చెప్తాను వినండి, నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేసేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఈ మాట అనగానే పడేయలేదండి, కాసేపు ఆలోచించారు. ఎందుకులే ఒక మనిషిని అమాంతంగా చంపడం, సముద్రంలో పడేయటం అని ఆలోచించారు. కానీ ఒక్క మాట చెప్తానండి, ఆ సముద్రంలో పడవేస్తూ ఉండగానే దానికి ముందే ప్రభువు ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఇదిగో సన్నిధిలోంచి పారిపోతున్నాడు నా బిడ్డ, మత్తుగా మారిపోయి నిద్రలోకి వెళ్ళిపోయిన నా బిడ్డ, ఆ బిడ్డ అడుగుపెట్టిన స్థలం అంతా కూడా కీడు కలిగించిన నా బిడ్డను ఇప్పుడు నీవు కొన్ని దినాలు కడుపులో దాచుకోవాలి అని మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే వాళ్ళందరూ సముద్రంలోకి యోనాను పడేస్తూ ఉండగానే ఆ మత్స్యము తన కడుపులో భద్రంగా ఉంచింది. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఇదంతా మనకు తెలిసిన చరిత్ర కదా. ఇప్పుడు అసలు ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చదవండి. తర్వాత వచ్చిన ఉపద్రవములో నుంచి, ఈ ఉపద్రవములోంచి నేను యెహోవాకు మనవి చేయగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ ప్రార్థన చేయాల్సిన వ్యక్తి? సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వ్యక్తి, సన్నిధిలో బలిపీఠం కట్టాల్సిన వ్యక్తి, సన్నిధిలో ధూపం వేయాల్సిన వ్యక్తి, సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళి కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి, అదే 2వ అధ్యాయం. వినండి, అందరు జాగ్రత్తగా వినండి. నేను మరి అన్నటికి ఎక్కి రాకుండా భూమికి గడియలు వేసేసి ఉన్నాయంట. ఎవరు వేశారు భూమికి గడియలు? అసలు భూమి గడియలు వేయడానికి, ఎక్కి రాకుండా ఉండడానికి పాతాళంలోకి ఎందుకు వెళ్ళావు? దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఎక్కడికి ఎన్నటికి ఎక్కి రాలేనంత అగాధంలోకి వెళ్ళిపోయాడు. మరొక మాట అంటాడు అక్కడ, చదవండి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. విన్నారా ఈ మాట? నేను మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమికి తలుపులేసేసావు. నేను మరి అన్నటికీ ఎక్కి రాకుండా నేను ఎక్కలేనంత గోతులో ఉన్నా. మరొక మాట అంటాడు, పర్వతముల పునాదుల, అక్కడ ఏం రాస్తుందండి? పర్వతముల పునాదుల్లో దిగిపోయి ఉన్నా. మనకు తెలుసు కదా పర్వతం ఎంత ఎత్తు ఉంటుంది?
చాలా ఎత్తు ఉంటుంది కదా. అంత ఎత్తున్న పర్వతానికి పునాది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. ఇప్పుడు 10 అడుగులు ఎత్తు ఉందనుకోండి, దానికి పునాది ఎంత ఉంటుందో తెలుసా? అంతే ఉంటుంది కింద కూడా. ఎందుకంటే పైన ఆ బరువంతా సపోర్ట్ చేయాలి. పర్వతముల పునాదులు అంటే పర్వతమే అంత, ఇంకా దాని పునాది ఎంత? అంత లోతులో ఉన్నానయ్యా, నేను ఎక్కి రాలేకపోతున్నా. నేను ఇదిగో భూమి అడుగున భాగానికి వెళ్ళిపోయా, మరి అన్నటికీ నేను ఎక్కి రాకుండా నువ్వు గడి వేసేసావు. ప్రార్థన చేస్తున్నాడండి. మరొక మాట అంటాడు, కోపంలోకి నేను దిగిపోయి ఉన్నానని. అక్కడ రాసిన మాట చూడండి. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. కోపం అంటే అగాధం. ఇక మూర్ఛిల్లడానికి అంటే తన స్పృహలో లేడు. ఈ రోజున ఈ మాటలు కొంచెం మీరు అర్థం చేసుకోండి. మనం సన్నిధిలోంచి పారిపోతే మత్తు కలిగిన జీవితంగా మార్చబడిపోతుంది. సన్నిధిలోంచి పారిపోతే మనం అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలాల్లో నష్టమే కలుగుతుంది. ఈ రోజున సన్నిధిలోంచి పారిపోయిన వ్యక్తి మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని తన ప్రాణం రక్షించడానికి మత్స్యానికి ఆజ్ఞయిస్తే మత్స్యపు కడుపులో ఉన్న తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవములో ఉండి మొర్రపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు అని అంటాడు. అయ్యా, మరి అన్నటికీ నేను ఎక్కి రాకోకుండా గడిలు వేసేస్తావు. మరి అన్నటికీ నేను ఇదిగో పర్వతము పునాదులు అడుగున ఉన్నాను, ఎక్కి రాలేకపోతున్నాను. కోపంలోకి దిగిపోయానయ్యా. ఎన్ని మాటలు చెప్పాడండి అయ్యోనా. కానీ దేవుడు విడిచిపెట్టలా. దేవుడు మాత్రం విడిచిపెట్టలా. ఒక మాట చెప్తున్నా, అదే 2వ అధ్యాయం చివరి 10వ వచనం చదవండి. అంతలో, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అనండి ఆ మాట, అంతలో. అందరు చెప్పండి, అంతలో. ఎంతలో? అదేనండి, ఎంతలో. అంతలో అంటే ఎప్పుడైతే యోనా దేవుని ఆ మత్స్యపు కడుపులోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే నా ప్రాణం కోపంలోకి దిగిపోయింది, నేను ఎక్కలేనట్లుగా గడియలు వేయబడ్డాయి, నేను పర్వతపు పునాది అడుగునికి వెళ్ళిపోయాను, ఎక్కలేకపోతున్నాను అని అన్నాడా? ఇప్పుడు 9వ వచనం చదవండి. ఎక్కడ చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ఎక్కడ చెల్లించాలండి కృతజ్ఞతాస్తుతులు? మనకు ఎప్పుడు దేవుడు మేలు చేసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదా. మందిరంలోనే కాదు, ఎక్కడ మన ఇంట్లోనైనా వీధిలోనైనా మనం ఎక్కడైనా కృతజ్ఞతాస్తుతులు వచ్చి చెల్లిస్తాం. ఆ చెల్లించే మనం ఎక్కడ చెల్లిస్తామంటే దేవుడు చేసిన మేలు పడి చెల్లిస్తాం. కానీ ఆ కడుపులో, మత్స్యపు కడుపులో ఉండి యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. మరొక మాటను చూడండి అక్కడే, నేను నీకు బలులను అర్పిస్తాను. 2వది చెప్తున్నాడు. 3 విషయాలు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ మాట క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం ప్రార్థన చేస్తా, వినండి. యోనాకు మత్తు కలిగిన జీవితం వచ్చేసింది. అడుగు పెడితే నష్టం కలిగే జీవితం వచ్చేసింది. యోనా ఇక చనిపోవడమే గతి అనుకుని సముద్రంలో పడేశారు. 3 కార్యాలు జరిగాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని మత్స్యపు కడుపులో ఉంచిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ ఉపద్రవంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఉపద్రవంలో నన్ను కనికరించు, ఈ ఉపద్రవంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి 1వ అధ్యాయంలోకి రండి. ఒకసారి 1వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించాడు. ఒక్క మాట చెప్తున్నాను వినండి. మనకు ఏ ఆపద వస్తుంది, ఏ కష్టం వచ్చింది, నాకు ఈ నష్టం వచ్చింది అనుకుంటున్నాను చూసారా? ఆ నష్టం రాకముందే దానికి పరిష్కారం దేవుడు సిద్ధపరుస్తాడండి. యోనాను ఎత్తి సముద్రం పడేయమన్నారు. యోనాకు తెలియదు మత్స్యం వచ్చి మింగుద్దని. యోనాకు తెలియదు నేను కాపాడబడతాను, మరలా ప్రార్థన చేస్తానని అనుకోలా. ఇక చనిపోవడమే నా పని అయిపోయిందని అనుకున్నాడు. కానీ ఈ మత్స్యము యెహోవా నియమించి యెహోవా ఆజ్ఞాపిస్తే అది యోనాను మింగడం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, వాస్తవానికి యోనా ఏమనుకుంటాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుని ఉంటాడు, నాచు నా తలకు చుట్టుకొని ఉంది,
నేను పైకి రాకుండా ఎక్కలేని స్థితిలోకి వచ్చేసాను, ఇదిగో నా చుట్టూ నన్ను కరుళ్ళు కప్పుకొని ఉన్నాయి, ఎన్నో మాటలు అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అంతలో జరిగిన కార్యం ఏంటంటే, ఇప్పుడు 9వ వచనం మనం చదువుతున్నాం. యోనా చేసిన 3 పనులు మీకు ఇప్పుడు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆమెను చెప్పండి. రెండవది యోనా చేసిన పని ఏంటో తెలుసా? నేను నీకు బలులను అర్పిస్తాను. మూడోది ఏమన్నాడు తెలుసా? నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడులను నేను చెల్లించక మానను. ఈ 3 విషయాలు చేశాడండి. ఈ 3 విషయాలు యోనా జరిగించాడు. వెంటనే దేవుడు అంతలో, ఆమెను చెప్పండి, ఈ 3 కార్యాలు నీ జీవితంలో జరిగితే చాలు, అంతలో దేవుడు ద్వారాను తెరవబోతున్నాడు, అంతలో దేవుడి కార్యాన్ని జరిగించబోతున్నాడు, అంతలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. కృతజ్ఞతాస్తుతి అంటే ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలు. ఆరోగ్యం ఇచ్చాడా? ఈ పూట ఆహారం పెట్టాడా? ఈ పూట మనకి జీవనోపాధిలో అవసరాలు తీర్చాడా? ఈ పూట ప్రయాణాల్లో తోడేనాడు? ప్రతి క్షణం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఏమైందండి, నా తెలివి వల్ల తప్పించబడ్డా, నా బలం వల్ల తప్పించబడ్డా అని అనుకుంటుంటాం. ఈరోజు నేను దేవునిలో బలవంతులుగా మార్చబడాలి. యోనా ఒకప్పుడు బలవంతుడుగా ఉన్న వ్యక్తే, మాట వినని వ్యక్తే. దేవుని మాటను పెడచొని పెట్టి వెళ్ళమన్న పనికి వెళ్ళకుండా వేరే చోటకు వెళ్ళి కొని తెచ్చుకున్నాడు కష్టాలను. తను మత్తులోకి వెళ్ళిపోయాడు. తను అడుగు పెడితే కీడు, తను అడుగు పెడితే నష్టం, తను అడుగు పెడితే ఆపద, తను అడుగు పెడితే ఉపద్రవం. ఈ రోజున అంతటి పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తి మరలా జ్ఞాపకం చేసుకొని యోనాను బ్రతికించింది దేనికంటే ఈ 3 విషయాలు చేశాడు. అయ్యా, నేను ఉపద్రవంలో ప్రార్థిస్తా, ఉపద్రవంలో నేను మొర్ర పెట్టినప్పుడు నీవు నా మొర్ర వింటావు, మానక వింటావు. చక్కగా రాసి ఉంటుంది అక్కడ, మానక నీవు నా ప్రార్థన వింటావు అని చెప్పి ఉత్తరం ఇస్తామని చెప్పి ధైర్యంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని మాటలు చెప్తా వచ్చాడు. నేను ఎక్కలేని స్థితిలోకి వెళ్ళిపోయినయ్యా, భూమికి గడేలు వేసేసావయ్యా, పర్వతాల పునాదుల దగ్గరికి వెళ్ళిపోయినయ్యా అని ఎన్నో మాటలు పలుకుతుండగా ఇక్కడ చివరికి ఏం చేశాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టాడు. దేవుడు ఇంతవరకు నాకు ఎలా కాపాడాడు, ఏ విధంగా నా కుటుంబాన్ని రక్షించాడు. ఈ సంవత్సరంలో 9 నెలలు ఈ వారంతో ముగిసిపోతున్నాయి. 9 నెలలు గడిచిపోయాయి. ఒక్క క్షణమైన దేవుని సందులో అయ్యా ఈ 9 నెలలు మమ్మల్ని కాపాడావు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారా? కనీసం ఒక పూట దేవుడు మనల్ని ఎలా నడిపించాడో దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారా? ప్రతి క్షణం ప్రతి దినం మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మార్చబడదుము గాక. రెండోది అంటాడు ఆయన, నేను బలులను అర్పిస్తా. బలులు అర్పించడం అంటే మన హృదయమును దేవుని సందులో బలిగా అర్పించాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి యాగం. ప్రతిరోజు వీటిని మనం మర్చిపోకూడదు. మనం ప్రతిరోజు మన ఇంట్లో 3 ఉండాలి. ప్రతి క్షణం ఈ 3 మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం బలులు అర్పించడం అంటే మన హృదయాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాలి, మన సమయాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాలి, మన మనస్సును దేవుని బలిపీఠం మీద పెట్టాలి, బలులు అర్పించాలి. మూడోది ఏం చేశాడు అక్కడ? మొక్కుకొనిన మొక్కుబడులను నేను చెల్లిస్తాను. అంటే దీని డబ్బుల గురించి నేను చెప్పట్లేదండి. కొంతమంది మొక్కుకుంటారు, అయ్యా ఇదిగో నాకు ఇది జరిగితే, బలహీనత తొలగితే ఇది ఇస్తా, లేదా అది చేస్తా అంటారు. డబ్బుల గురించి కదా నేను చెప్పేది. మనం దేవునితో మొక్కుకున్నది ఏదైనా సరే, ఇదిగో నాకు ఆరోగ్యం కలిగితే నేను ప్రతిరోజు నీ సందులో మోకరించి ప్రార్థన చేసుకుంటానయ్యా, నాకు ఈ సమస్య తొలగిపోతే నా కుటుంబం అంతా సంతోషంగా నీ సందులో గడుపుతామయ్యా అని ఎన్నెన్నో మొక్కుకుంటాం కదా. డబ్బుల గురించి ఒకటే కాదండి మొక్కుబడి అంటే. దేవునితో నిబంధన మనం చేసుకోవాలి, దేవునితో ఒక తీర్మానం మనం చేసుకోవాలి. నా కుటుంబం, నేను ఇలా ఉండాలి. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును. అదొక నిబంధన. ఈరోజు నిబంధన మనం చేసుకోవాలి. అయ్యా నా కుటుంబంలో ఇదిగో ఈ కార్యం జరిగితే మేమందరం కూడా నీ సందులో రక్షణ పొందుతామయ్యా, లేదా నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన గుంపులో మిమ్మల్ని సిద్ధపరిచాయా అని ఆయనతో ఒక తీర్మానం చేసుకోవాలి. మొక్కుబడులు అంటే ఏదో ముడుపులు డబ్బులని కాదండి. ఆయనతో మన ఆత్మతో నిబంధన చేసుకోవాలి, ఆత్మలో తీర్మానం చేసుకోవాలి. ఆయనతో ఇదిగో ఇలా జీవిస్తానయ్యా, ఇక మీదట నేను పాపం అనే ఆలోచన నాలో రానివ్వను అని ఒక తీర్మానం చేసుకోవాలి, మొక్కుబడి చేసుకోవాలి. ఇక మీదట నా నోట బూతులు రానివ్వను అని మొక్కుబడి చేసుకోవాలి. ఇక మీదట నేను అపవిత్రమైనది చూడను, మొక్కుబడి చేసుకోవాలి. ప్రతిరోజు ఇదిగో మానక నీ సన్నిధికి వస్తాను, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మొక్కుబడి చేసుకోవాలి.
ప్రతిరోజు నీ సన్నిధిలో మా కుటుంబంగా కలిసి బలిపీఠం కడతామయ్యా. మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి అంటే డబ్బులే కాదండి, మనమే దేవునికి అర్పణగా మార్చబడే మొక్కుబడి చేసుకుందాము గాక. ఈరోజున అవన్నీ చేశాడంట. ఇప్పుడు 10వ వచనం ప్రారంభించండి. అంతలో, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం జరిగింది? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా యోనాను అది ఒడ్డున కక్కివేసెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ తీర్మానం చేసుకుని 3 విషయాలు మీ మనసులో పెట్టుకుని వెళ్ళండి. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నా దేవునికి బలి అర్పిస్తా, నా దేవునితో చేసుకున్న మొక్కుబడిని నేను తూచా తప్పకుండా చేస్తా అని మీరు తీర్మానం చేసుకుని వెళ్ళండి. మీరు తీర్మానం చేసుకుని వాటి ప్రకారం మీరు నడిపించబడుతుండగానే అంతలో ప్రభు మీ పట్ల కార్యాలు జరిగించునుగాక. అవ్వదనుకున్న పని అంతలో ప్రభు జరిగించునుగాక. కుదరదనుకున్న బలహీనత అంతలో ప్రభు జరిగించునుగాక. ఈ రోజున విశ్వాసత మీరు అడుగులు వేయండి. మీరు బలవంతులుగా మార్చబడబోతున్నారు. మీరు బలహీనులు కాదు, మీరు అసమర్థులు కాదు, మీరు చేతగాని వారు కాదు. నా దేవుని దృష్టిలో మనందరిని దేవుడు బలవంతులుగా మార్చునుగాక. ఆయన బలవంతునిగా చేస్తే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉంటావు. ఆయన బలవంతుడిగా నిన్ను చేస్తే నీవు బలిని అర్పించే వ్యక్తిగా ఉంటావు. నీ హృదయాన్ని బలిగా, సమయాన్ని బలిగా. ఏమండి, ప్రార్థన చేయడానికి కూడా నాకు సమయం లేదండి అనేవాళ్ళు లేరు. అస్సలు నాకు కుదరట్లేదండి అనేవాళ్ళు లేరా? దేవునికి సమయాన్ని ఇవ్వాలండి. డబ్బు కాదు ముఖ్యం, దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. ప్రతిరోజు మనం దేవునితో అంటు కట్టబడాలి. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా ఆయనకు సమయాన్ని ఇచ్చి ఆయనకు బలి అర్పించే వారిగా మనము మార్చబడదుము గాక. 3వది మొక్కుకొనిన మొక్కుబడులు. కొంతమంది ఉన్నారండి, వారు దేవుని మందిరానికి ఇలా ఇవ్వాలనుకున్నాడు. అంటే డబ్బు గురించి చెప్తున్నాను అనుకోకండి, ఇచ్చేవారు కూడా ఉన్నారండి. ఇదిగోనండి, దీనిలోంచి కృతజ్ఞత, దీనిలోంచి దేవుడు నాకు చేసిన దాంట్లో కృతజ్ఞత ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అలా ఇచ్చి, మలాకీలు ఉంది కదా, ఇచ్చి ఏం చేయమన్నాడు ఆయన్ని? అలా చేస్తేనంట ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని అంతలో మన సమస్యలు దేవుడు పరిష్కరించునుగాక, అంతలో మన కన్నీరు దేవుడు తుడుచునుగాక, అంతలో మన అవసరతలు ప్రభు తీర్చునుగాక. ఈరోజు ఈ మాటలు వింటారు. మనం బలవంతులుగా మార్చబడితే ఈ కార్యాలు దేవుడు జరిగేస్తాడు. యోనా ఒకప్పుడు బలహీనుడిగా ఉన్న తర్వాత బలవంతుడిగా మార్చబడ్డాడు. ఆ నీనెవె పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అక్కడికి వెళ్ళమంటే అసలు ఎందుకు వెళ్ళనన్నాడు? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తానండి. యోనాను దేవుడు వెళ్ళమంటే ఎందుకు వెళ్ళనన్నాడో తెలుసా? చెప్పండి ఎవరైనా. అసలు నీనెవె పట్టణస్థులు అంటే ప్రవక్తలను చంపిన వాళ్ళు, ప్రవక్తల్ని నరికిన వాళ్ళు, బతుకుండగానే తగలబెట్టిన వాళ్ళు. అయ్యా అక్కడికి ఎందుకు నన్ను వెళ్ళమంటావు? వాళ్ళు ప్రవక్తలను చంపారని నీకు తెలియదా? ప్రవక్తలను బతుకుండగానే కాల్ చేశారని నీకు తెలియదా? నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళమంటావా అని చెప్పి వెళ్ళలేదండి. అంతే. ఆ యోనాలో ఒకవేళ మనం తప్పు పట్టడానికి ఏం లేదు. అక్కడున్న పరిస్థితిని బట్టి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు. కానీ తను ప్రాణాలు కాపాడుకోవాలనుకునేవాడు ఏమన్నా ఉంది బైబిల్ గ్రంథంలో? తన ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కానీ దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవాడు కూడా నా దేవునిలో ప్రాణాలతో బ్రతికే ఉంటాడు. ఆమెను చెప్పండి. అతను వెళ్ళాడు, వేరే మార్గం వెళ్ళాడు. ఎలాగైనా సరే దేవుడు తన పని చేయించాలనుకుంటే తీసుకొచ్చాడు. కానీ ఒక ముఖ్యమైన మాట చెప్పనా నేను, మరొక ప్రాజెక్ట్ ఇవ్వలేదండి. ఒక పని అప్పగించాడు. ఈ పని పూర్తి చేస్తే ఇంకో పట్టణం ఇచ్చేవాడేమో, నీనెవె అయిపోయింది, తర్వాత ఇంకొక ఊరు పంపించేవాడేమో. కానీ ఇక్కడే తను సరైన మార్గంలో దేవుడు చెప్పినట్టు వెళ్ళకపోవడం వలన ఇక్కడితోనే ఆపేశాడు యోనాను, నీనెవె పట్టణంతోనే. అప్పటికి కూడా ఒకరోజు ఇష్టం లేకుండా చెప్పొచ్చాడు. ఇష్టం లేకుండా చెప్పొచ్చేసి అసలు వాళ్ళ పతనం ఏమొద్దో చూద్దాం అనుకుని ఒడ్డును కూర్చుంటే ఒక సొర చెట్టు, ఒక రోజున చెట్టు వచ్చేస్తే ఆహా నీడగా ఉందనుకున్నాడు. ఆ తెల్లారి పురుగు వచ్చేసి ఆ సొర చెట్టును తినేస్తే దేవుడు నాకెందుకు ఇట్లా చేశాడు అంటున్నాడు. ఈ రోజున యోనా ఎంతసేపు వాళ్ళ పతనం, నీనెవె పట్టణం పతనం కోరుకున్నాడు. వాళ్ళు ప్రవక్తలను చంపారు, వాళ్ళకి ఇలాగే జరగాలి. వాళ్ళు ప్రవక్తలను తగలబెట్టారు, వాళ్ళకి ఇలాగే జరగాలి. దేవుని ఉగ్రత రావాలనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని కనికరించాలనుకున్నాడు. ఒక్క రోజు ప్రకటించగానే వెంటనే వారందరూ కూడా, చెప్పాను కదా గడిచిన వారు చివరి మాట ఈ మాట, ఊరిలో చంటి పిల్లలు మొదలుకొని రాజు వరకు పశువులు కూడా ఏమన్నారండి? రేపు వచ్చే నెల 10వ నెలలో మనకు వార్షికోత్సవం ఉంటుంది 27వ తారీఖున. దానికి ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు.
మరి ఎంతమంది ఆ ఉపవాస ప్రార్థనలో పొందుతారు? చంటి పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారండి. చంటి పిల్లలు రాజు వరకు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం ఉన్నదాన్ని దేవుడు విడిచిపెట్టక నీనివే పట్టణాన్ని కాపాడినట్లుగా ఈరోజు నీవు బలవంతుడిగా మార్చబడితే నీ ఇంటిని దేవుడు కాపాడబోతున్నాడు. నీవు బలవంతురాలిగా మార్చబడితే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. నీవు బలవంతుడిగా మార్చబడితే దేవుడు ఈ ప్రాంతాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఈ రోజున నీవు బలవంతుడిగా మార్చబడతావా, బలహీనుడిగా ఉంటావా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు ఏమవ్వాలి? బలవంతులై ఉండాలి. అట్టి బలవంతులుగా మీరు మార్చబడుదురుగాక. యోనా మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తు జీవితం కాదు. యోనా దేవుని సందులో నుంచి పారిపోయే బ్రతుకు కాదు. ఈ రోజున మనము దేవుని సందులో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారక మునిపే చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేసిన యోనాలాగా కాక, అవకాశం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే ప్రతిరోజు దేవుని సందులో ప్రార్థించే వారిగా మార్చబడుదుముగాక, బలవంతులుగా మార్చబడుదుముగాక. ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. మూడోది మొక్కుబడులు చెల్లించాడు. దీని ద్వారా ఏం జరిగింది? అంతలో యోనా ఆ మత్స్యపు గర్భంలో నుంచి ఒడ్డును కక్కివేయబడ్డాడు. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఈరోజు నుంచి నా సమస్య నుంచి బయటపడాలి, నా ఇబ్బందుల నుంచి నేను బయటపడాలి, నాకున్నటువంటి అనారోగ్యం నుంచి నేను బయటపడాలి. ఒక్క క్షణం అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా పరిస్థితులు మార్చండి. నేను ఇంతవరకు బలహీనురాలుగా మార్చబడిపోతున్నా. నా బలహీనతల నుంచి నన్ను తప్పించండి, నా బలహీనతల నుంచి నన్ను విడిపించండి. నా బలహీనతల నుంచి నేను లేవనెత్తబడాలి, నేను బలవంతురాలుగా మార్చబడాలి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయనందు నేను బలవంతుడిగా మార్చబడాలి. నా దేవునిలో నేను బలవంతుడిగా మార్చబడాలి. నా దేవునిలో నేను బలవంతురాలిగా మార్చబడాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మనం బలహీనులుగా ఉండకూడదు. ఇంతవరకు ఒకవేళ బలహీనులుగా ఉంటున్నారా? ప్రార్థనలో బలహీనులుగా ఉంటున్నారా? వాక్యాన్ని చదవడంలో బలహీనులుగా ఉంటున్నారా? ఇంట్లో బలిపీఠం కట్టడంలో బలహీనులుగా ఉంటున్నారా? దేవుని సన్నిధిలో కనబడటంలో బలహీనులుగా ఉంటున్నారా? ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను బలవంతుడిగా మార్చబడాలి. నేను బలవంతుడిగా మార్చబడేట్లుగా నన్ను బలపరచండి. నా పట్ల కార్యాన్ని చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారమే. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా, నీ చిత్తానుసారం నీ ప్రణాళికను బట్టి ప్రభా మేము దేవా తండ్రి ప్రభా నడుచుకునే వారంలో సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో యోనా దేవా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా నీవే పట్టణానికి దేవా తండ్రి ప్రభా వెళ్ళడానికి నిరాకరించి నాయన దేవా తండ్రి ప్రభా, ఇదిగో పెద్ద ఆటంకము తుపాను వచ్చి ఉండగా దేవా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి ప్రభా తన వల్లనే దేవా ప్రభా చుట్టూ ఉన్న ప్రజలు ప్రభా అయా తండ్రి ప్రభా కూడా ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు కదా నా తండ్రి ప్రభా. అట్లు కాక దేవా తండ్రి ప్రభా అయా నీ సన్నిధికి దేవా తండ్రి ప్రభా మేము హత్తుకుని ఉండేవారులాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నీ చిత్తానుసారము నీ యొక్క కృపలో దేవా తండ్రి ప్రభా, ఇదిగో ఆ మత్స్యమును దేవా తండ్రి ప్రభా యోనాకు ప్రభా ఏర్పరిచినందుకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే దేవా తండ్రి ప్రభా మేము కూడా పారిపోవచ్చున్నామేమో నీ సన్నిధి నుంచి క్షమాపణలు కోరుచున్నాం తండ్రి. వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో ఈ సన్నిధి తండ్రి ప్రభా, ఈ సహవాసము దేవా తండ్రి ప్రభా ఆ మత్స్యములాగా ప్రభా మమ్మల్ని దేవా తండ్రి ప్రభా సముద్రంలో మునిగిపోకుండా ప్రభా ఈ లోకంలో దేవా తండ్రి ప్రభా కలిసిపోకుండా దేవా తండ్రి ప్రభా కాపాడుచున్నదేమో దేవా తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. మీకు కృపలో దేవా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా మీకే ప్రభా మేమందరము దేవా తండ్రి ప్రభా అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ప్రభా మా విరిగి నలిగిన మనస్సులను ప్రభా బలియాగం ప్రభా హయ బలి అర్పించిన దేవా తండ్రి
ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, మేము ఏదైతే ప్రభా మరిచి విడిచిన ప్రభా మొక్కుబళ్ళను దేవా తండ్రి ప్రభా మేము అర్పించుకోవడానికి మీరే సహాయం దయచేయం దేవా తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, మీ యొక్క కృపలో దేవా తండ్రి ప్రభా మీరే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి ప్రభా మిమ్మల్ని హత్తుకుని ఉండేలాగా ప్రభా మీరే సహాయం దయచేసిన ఆయన తండ్రి ప్రభా. అయా విడిచిపెట్టి ప్రభా పారిపోయే వారంలాగా కాక దేవా తండ్రి ప్రభా. అయా ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఇదిగో ఇలాంటి తుఫాన్లు ప్రభా నాయన తండ్రి ప్రభా అలజడులు లేకుండా దేవా తండ్రి ప్రభా మాతోను దేవా తండ్రి మాతో ఉన్నవారు ప్రతి ఒక్కరితోనూ ప్రభా మీరే ఉండి ప్రభా ఎటువంటి ఆటంకములు కానీ ఎటువంటి ప్రభా ప్రమాదాలు కానీ దేవా తండ్రి రాకుండా ప్రభా నీ సన్నిధిని మాపై కుమ్మరించి నీ మహిమను మాతో ఉంచమని ప్రభా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దిన సన్నిధిలో చేరిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును ఈ వారమంతా వారు చేసుకునే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, కూలి పని, కష్టాజితం, జీవనోపాధి ప్రతి దానికిని వారి ఆరోగ్యాలకును వారి నివాసాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక.